హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ జాతక చక్రం ప్రకారము మీకు ఎప్పుడైనా జీవితంలో జైలుకు వెళ్ళాల్సి వస్తుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనలో చాలామంది చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఏదో కొట్లాటలలో ఇన్వాల్వ్ అయి ఉంటారు, లేదా తెలియని కోర్టు కేసులలో ఇరుక్కొని ఉంటారు. వాటి వల్ల జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అయితే మీ బర్త్ చార్ట్ ప్రకారము ఏ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మ్యాచ్ అవుతే మీరు జైలు జీవితం గడపాల్సి వస్తుందో అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో దీంట్లో మల్టిపుల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. బట్ మనం ఈరోజు వచ్చేసి ఒక 4 to 5 కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మన జ్యోతిష్య శాస్త్రంలో మాంది, గుళిక అనేవి ఉపగ్రహాలు అనేవి ఉంటాయి. మాంది అనేది శనిగ్రహం యొక్క ఉపగ్రహము. మాంది వచ్చేసి రాహుగ్రహంతో కంజంక్ట్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ మాంది రాహు మీ బర్త్ చాట్లో కలిసి ఉన్నారా, కలిసి ఉంటే ఏ ప్లేస్లో ప్లేస్ అయి ఉన్నారు, ఎంత క్లోజ్లో ఉన్నారో కూడా చెక్ చేసుకోండి. సెకండ్ కాంబినేషన్, మీ యొక్క లగ్నంని తీసుకోండి. మీ లగ్నానికి అటు ఇటు అంటే ఒక ఇల్లు పైన ఒక ఇల్లు కింద, సెకండ్ హౌజు, 12th హౌజు, ఈ రెండింట్లలో ఒకే నంబరు అంటే అక్కడ 12వ ఇంట్లో ఒక పాపగ్రహం ఉంటే 2వ ఇంట్లో ఒక పాపగ్రహం, 12వ ఇంట్లో 2 పాపగ్రహాలు ఉంటే 2వ ఇంట్లో 2 పాపగ్రహాలు, ఒకే నంబర్ అయిన పాపగ్రహాలు ఉన్నప్పుడు మాత్రము మీరు ఖచ్చితంగా జైలుకు అనేది వెళ్ళాల్సి వస్తుంది. థర్డ్ కాంబినేషన్ వచ్చేసి మీ యొక్క లగ్నాధిపతి సూర్యగ్రహముతో కంబస్ట్ అయి ఉన్నప్పుడు, అంటే కంబస్ట్ అంటే క్లోజ్ డిగ్రీస్లో ఉన్నప్పుడు, అంటే 8-9 డిగ్రీస్ కన్నా లోపల ఉన్నప్పుడు ఉండి, అదేవిధంగా సూర్యగ్రహము బలహీన స్థితిలో ఉండాల. సూర్యుడు ఎప్పుడు బలహీన పడతాడు అంటే లోయెస్ట్ డిగ్రీస్ ఆర్ హైయెస్ట్ డిగ్రీస్లో ఉన్నప్పుడు, అంటే 1 డిగ్రీ 2 డిగ్రీలో ఉన్నప్పుడు, లేకపోతే 28-29 డిగ్రీస్లో ఉన్నప్పుడు బలహీన పడతాడు. సో మీ లగ్నాధిపతి సూర్యునితో కలిసి ఉండి సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు మీకు జైలు జీవితం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మీ బర్త్ చాట్లో రాహుగ్రహము ఎక్కడ ఉన్నాడో చెక్ చేసుకోండి. రాహుగ్రహము ఏ ఇంట్లో అయితే ఉన్నా కానీ ఆ ఇంటి అధిపతి ఎవరైతే ఉంటారో ఆయన మీ బర్త్ చార్ట్ 12వ ఇంటి అధిపతితో కలిసి ఉన్నా కానీ, లేకపోతే ఆ 12వ ఇంటి అధిపతి పైన దృష్టి ఇస్తున్నా కానీ ఖచ్చితంగా జైలు జీవితం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా 2 కాంబినేషన్స్ వచ్చేసి మీ లగ్నాధిపతి 12వ ఇంట్లో ఉండి ఆయన పైన రాహుగ్రహం యొక్క దృష్టి ఉన్నా సరే, ఇదే కాకుండా మీ లగ్నాధిపతి అయినా సరే, 6వ ఇంటి అధిపతి అయినా సరే, కేంద్రాలైనటువంటి 1, 4, 7, 10వ ఇంట్లో ఉండి వాటిపైన రాహుగ్రహం యొక్క దృష్టి ఉన్నా కానీ మీ జీవితంలో ఖచ్చితంగా జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ మీ యొక్క బర్త్ చాట్లో ఇప్పుడు చెప్పిన కాంబినేషన్స్ ఉన్నాయా లేవా చూసుకోండి. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మా యొక్క ఈమెయిల్ అడ్రస్కి మీ డీటెయిల్స్ పంపండి. మేము నామినల్ ఫీ ఛార్జ్ చేసి మీకు ఈ ప్లేస్మెంట్ ఉందా లేదా అనేది తెలపడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. దట్స్ ఏ క్విక్ వీడియో ఫర్ టుడే. I'll see you later.